Ready to move in premium triplex villas at Kollur APR Projects. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः శ్రీరామ పరబ్రహ్మణే నమః నా స్వీయ రచన అయినటువంటి శ్రీరామచరితాంబులోని సీతా కళ్యాణ ఘట్టం ఈ రోజు గంగా వృత్తాంతం. నిన్నటి రోజు మనకు జరిగిన ఆ బాలికలందరూ కూడా పూబంతులు ఆడుతూ ఉండంగా చెల్లుల చేతిలోంచి బంతి జారి భవంతిలో చేరిపోయింది. గబగబా పరుగున వెళ్లిన సీతమ్మ తల్లి ఎడమ చేత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి జడీపూతమైన ఆ శివధనస్సును 10,000 గజాలు కూడా అంటే ఏనుగులు 10,000 ఏనుగుల బలాన్ని కూడా సరిపోనటువంటి అంతటి మహా బరువైనటువంటి భూతేషు శాపము అంటే శివుడి యొక్క శాపం వలన చెడీభూతమైనటువంటి ఆ శివధనస్సును ఎడమ చేత ఆలవోకగా జరిపిందంట. అదే సమయానికి మనకి జనక మహారాజు రావడం, ఆ దృశ్యాన్ని చూడడం, కులగురువైన శతానంద మహర్షి గౌతమ మహర్షి యొక్క పుత్రుడు శతానందుడు మిథిలా నగరానికి కులగురువు. మనకు అయోధ్య కులగురు ఎవరు? వశిష్ఠ మహర్షి. ఇక్కడ శతానంద మహర్షి ఆయనకు చెప్పడము, ఎట్లా ఇటువంటి నా అందమైన పాపకి వరుణ్ణి ఎలా వెతకాలి అనేటువంటి సందిగ్ధంగా ఉన్నప్పుడు ఆ ఆదిపరాశక్తే తనకు ఒక ఆలోచన కలిగించిందా అన్నట్టుగా అలా ఊహించుకున్నాడు. ఎవరైతే శివచాపాన్ని ఎత్తు పెడతారో వారే మా సీతమ్మ తల్లికి సరి అయిన వరుడు అని ఒక ప్రకటన చేసి దేశాలకి రాజులందరికీ కూడా ఆహ్వానాలను పంపించాడు. అప్పుడు ప్రసార సాధనాలు ఏంటి? పావురాల కాళ్ళకి కట్టి ఆహ్వాన లేఖలు పంపేవారు. అలాగే దానికంటే ముందు కూడా శివచాపం స్థానభ్రంశమైనటువంటి వేళ ఎటువంటి దుశ్చర్యలు దుష్కర్మలు ఏది జరగకుండా రాజ్య సుభిక్షంగా ఉండాలని ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టినటువంటి ఆ జనక భూపతి అనేకమైనటువంటి ఋషివాటికలకు కూడా సమాచారాన్ని అందింపజేశాడంట. అందులో ఈ సిద్ధాశ్రమానికి కూడా ఒక లేఖ వచ్చింది. విశ్వామిత్రుల వారు మిగతా ఋషిగణాలు తన శిష్యగణాలతో అందరూ తప్పకుండా వేంచేయాలి మిథిలా నగరానికి అని. ఆ వేళకే ఋషుల యొక్క శుభాశిష్యులు అందుకొని అయోధ్య నగరానికి పయనమవుతున్నారు మన రామలక్ష్మణులు. కానీ ఇక్కడ ఏంటంటే మన విశ్వామిత్ర మహర్షి ఆహ్వానం అందంగానే ఒక చిన్న విస్మయంగా ఒక చిరు దరహాసం పెదవుల మీద ఆడిందంట. ఈ లోకసుందరుడైన రామచంద్రుడు వస్తే అక్కడ ఎదిగినటువంటి ఆడపిల్లలు ఉన్నారు. నేను తీసుకొని వచ్చినందుకు దశరథ మహారాజుకు ఈ అమ్మాయి ఈ అందాల వరునికి ఒక అందమైన వధువును వెతికి పెట్టినటువంటి పుణ్యఫలం నాకు దక్కుతుంది అన్నట్టుగా ఆలోచించాడంట. తప్పకుండా తీసుకువెళ్లాలని మనసులో అనుకొని, ఏ రామ, మనము ఇంకా మిథిలా నగర ఆహ్వానికి దాదాపుగా దగ్గరగా ఉన్నాము. మిథిలా నగరానికి ఒకసారి ఆ రాజు మనల్ని ఆహ్వానించాడు కాబట్టి అక్కడ వెళ్ళి దగ్గరే ఉంది కాబట్టి ఆ మిథిలా నగరాన్ని అందాన్ని సౌందర్యోపేతమైన నగరాన్ని సందర్శించి వద్దాము అంటే గురువాజ్ఞకు తల ఆడించాడంట రామచంద్రుడు. ఈ ముగ్గురు కూడా విశ్వామిత్రుడు తన ప్రియ శిష్యులైనటువంటి రామలక్ష్మణులతో కూడి మిథిలా నగరానికి పయనమవుతున్నారు. జై శ్రీరామ్. యతివరులానతి తోడయోత్యకేగ సన్నద్ధులైరి రాకుమారులు రామలక్ష్మణులను జనకాహ్వానమున మిథిలకు కొనిపోయ కౌశిక ఋషి గురువాజ్ఞ తలదాచి యతిగణాలను అనుసరించి మిథిలా నగరం నకేగిరి దశరథ సుతుల్ ముని సమూహాల మెరిసిపోవు దేహంబున శోణానది తీరము చేరి రాకుమారుడు శ్రవణానందకరమైన శోణ ప్రవాహంబున మది హల్లాద చందే రామచంద్రునకు కాసేపు వృక్ష ఛాయల విశ్రమించి నడక సాగించే కౌశిక సమూహము. అనేకటువంటి ఋషి గణాలు, ఒక్కొక్క ఋషికి ఒక 25 మంది శిష్యులు ఉంటారు. అలాగే ఒక ఊరేగింపుగా ఒక జాతరకు వెళ్ళినటువంటి యాత్రికుల ఒక బస్సు దిగన యాత్రికులు ఎలా ఉంటారో అలాగా వెళ్ళి శోణా నది తీరం వెళ్ళారట. అక్కడ చక్కగా కర్రల పొయ్యిలు ఏర్పడేసి కొంతమంది శిష్యులు ఆ గంగరాళం దగ్గర వంటలు చేస్తున్నారు. మిగతా అందరు కూడా సంధ్యాధికాలు ముగించుకొని వేదన పఠనంలో ఉన్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉందంట ఆ నది యొక్క తరంగాలు. ఏదో వేణుగానం మృదంగాలు వినిపించగా లయబద్ధకంగా ఉంటే చాలా ఆశ్చర్యపోయినాడంట రామచంద్రుడు. ఎందుకంటే రాకుమారులకు ఈ పల్లెటూర్లు ఆ నదీ ప్రవాహాలు అంతా చూస్తున్న కొద్దీ వాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు కదా, ఈ ప్రకృతి సౌందర్యోపేతమైన ఇవన్నీ చూస్తున్న కొద్దీ చాలా ఆనందపడిపోతూ అంత ఆనందమైనటువంటి శ్రవణానందమైనటువంటి ఈ నది పేరు ఏంటి అంటే అది శ్రోణా నది.
శ్రోణ ప్రవాహ పరివాహక ప్రాంతము అని చెప్తున్నాడు. సాయం సమయాన గంగా తీరము చేరి స్నాన సంధ్యాధికాలు గావించి కందమూలమ్ములారగించి గంగ వృత్తాంతము తెలుపుమని శ్రీరాముడు గురువర్యుని హరిచరణాల ఉద్భవించి లోకాల పాపాల గడుగు పాపహరిత ఉత్తుంగ తరంగ గంగ వృత్తాంతమంతన్ విపులంగా వివరించన్ పురుషోత్తమునకు విశ్వామిత్రుడు. ఇప్పుడు గంగ ఎలా ఉద్భవించింది, ఎందువల్ల ఉద్భవించింది అనే కథను మనకు విశ్వామిత్రుడి ద్వారా రామచంద్రమూర్తి వింటున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడు మనం కూడా విందాం. పర్వతరాజ పత్ని మనోహరమ విష్ణుగూర్చి ఘోర తపము చేసి హరియంశంబున పవిత్ర గంగను సుపుత్రిగా పొంది సర్వపాపహారిణి సకల సంపదకారిణి మహాశక్తి ఆరోగ్య ప్రదాయిని సంపన్నమైన గంగా భవాని దివినే నిలువవలనే సురులందరూ యోచించి గంగనారాధించి తమ తపమ్మున మెప్పించి గంగను దివిజ గంగ గావించి తరించిరి. ముందు వాళ్ళు ప్రయత్నించలే. మనోరమ అనేటువంటి హిమవంతుని పర్వతరాజు యొక్క భార్య చాలా అందమైన అమ్మాయి కావాలని శక్తిని ఉపాసించింది. కొన్ని ఒక 40 రోజులు 21 రోజు దీక్ష కాదు, కొన్ని సంవత్సరాల వరకు భూషణం చేసి ఒకే ఎండిపోయిన పత్రాలను ఒకే పూట లిప్త మాత్రంగా ఆహారం నీటి ఒక ఉద్దడి మాత్రంగా తేనెను స్వీకరించి చేసింది. ఆ నిరాహార దీక్ష చేసి ఒక పవిత్రమైనటువంటి లోకోద్ధారిణి అనేటువంటిది జీవనధారిణి అనేటువంటి ఒక కన్యకను ప్రసాదించమని అడిగిందంట. ఆ పురుషులందరూ కూడా అవతార పురుషులు, కారణ జన్ములు. మనకు రామచంద్రుడు ఎట్లా పుట్టాడు, ఎన్ని యాగాలు యజ్ఞాలు చేస్తే పుట్టాడు. ఏదైనా దైవ ప్రేరణతో కలిగేటువంటి దైవ అవతారాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి. ఎన్ని కోట్ల వేల సంవత్సరాల వరకు, కొన్ని యోజనాల వరకు విస్తరించినటువంటి గంగ ఎన్ని కోట్ల భూములను సారవంతం చేస్తోంది, ఎంతమంది జీవనాధారం అవుతున్నది. అటువంటి ఒక సుపుత్రికని కన్నటువంటి మనోహరమ జన్మ ధన్యమైపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే దేవతలు అటువంటి ఆరోగ్యప్రదాయిని అమృతాన్ని తాగకున్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉండేటువంటి గంగ ఈ భూలోక వాసులకు ఎందుకు ఆమె కొత్తగా సృష్టించింది. మొన్న సరస్వతి దేవిని ఎలా సృష్టించిందో ఆదిపరాశక్తి జ్ఞానాన్ని, వాక్కును, శబ్దాన్ని, యోచనను, ఆహార సేకరణ యోచనను అంటే ప్రతి చర్యకు యోచనను ఆ జ్ఞాన సరస్వతిని ఎలా సృజించిందో అలాగే ఇప్పుడు గంగా భవానిని సృజించింది మహాపరాశక్తి. త్రిమూర్తులను పుట్టించింది ఆమె, సృజించింది ఆమెనే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పదవి పెట్టింది. అటువంటి ఆ మణిపుర వాసిని అయినటువంటి ఆ మహాశక్తి ఈ గంగా భవాని సృజించి ఈ మనోరమ అనేటువంటి పర్వతరాజ పత్ని భార్య గర్భంలో ఉద్భవించేసింది. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా అది దేవతల దగ్గర ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అని గంగాదేవికి యుక్త వయసురాలు కాగానే ఆమె చాలా ప్రార్థించి గంగ గురించి తపం చేసి, తల్లి నువ్వు మాకు స్వర్గంలో పారాలి, మా స్వర్గంలో ఉండాలి అంటే సరే అని వెళ్ళిపోయింది గంగా భవాని. అక్కడ అమరావతి నగరంలో పారుతోందట భూలోకం నుంచి వెళ్ళి. గంగనారాధించి తమ తపమ్మున మెప్పించి గంగను దివిజ గంగగా వించి తరించిరి సురులంతా పరమ పావనమైన గంగను సురులు గైకొనంగా మరొక సుపుత్రిగా నాశించి ఆదిశక్తిని ఆరాధించే మరల మనోరమ శక్తి స్వరూపిణి ఉమాదేవిగా ఉద్భవించే మనోరమ గర్భాన ఆది పరాశక్తి. ఇంకా ఇప్పుడు ఏంటంటే తను సృజించినటువంటిది వేరే వాళ్ళు ఆశించి తీసుకెళ్తున్నారు. తన భక్తురాలనేటువంటి మనోరమ గర్భాన్న తనే ఉద్భవిస్తానని ఆ ఆదిపరాశక్తి ఉమాదేవిగా ఉద్భవించింది. ఆమెనే మనకు పర్వతరాజ పుత్రిక పార్వతీదేవి, శంభుని యొక్క భార్య శాంభవి, భవుని యొక్క భార్య భవాని. అయితే చాలా పేర్లు గల ఆ తల్లిని భవానీ అంటే చాలా సంతోషపడుతున్నట. అన్ని పేర్లలోకెల్లా ఆ పరమశక్తికి భవానీ అంటే ఒక భవుని యొక్క భార్య అని. సీతమ్మ తల్లిని ఏమని సీతే అని పిలిస్తే సంతోషం, రాముడు ఎప్పుడు హే సీతే అని పిలుస్తాడట. అలాగా కొన్ని నిక్నేములు వాళ్ళ భర్తలు పిలిచేటువంటి పేరు చాలా సంతోషమైన దాయకమైనటువంటిది. ఓం భవానీ. ఇప్పుడు భవానీ మాల వేసుకుంటారు అందరు దుర్గాదేవికి, దుర్గా నవరాత్రులు. ఆ భవానీ యొక్క శక్తి భవానీ 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 అని మనము ఉచ్చరించిన మాత్రాన భవరోగాలు అంటే లోపల ఉన్నాయి బయట ఉన్న పాపాలన్నీ కూడా కరిగిపోతాయట. చిన్ననాటి నుండి ఉమ పరమేశునే తలచి కఠోర తపమ్మున శివుని గెలిచి అతని సతిగా మారే రామచంద్ర నీదు సూర్యవంశరాజు సగర చక్రవర్తి సంతానహీనతన చింతాక్రాంతుడే కౌశికి సుమతి అనుతన సతులిద్దరితోడ హిమ పర్వతమ్మున ఘోర తపంబాచరించి భృగు మహర్షి వరమ్మున సంతతిని పొందే కౌశికి అశ్వమంజుడను మతిహీనుడనుగనెను సుమతి రూపు రేఖలు లేని పిండముగనే సతుల తొందర పాటు నగవగచి సగరుడు
ఇక్కడ చెప్తున్నాను, మనకు టెస్ట్ బేబీలు అనేవి ఆ కాలం నుంచే, త్రేతాయుగం కంటే ముందు నుంచే ఉన్నాయి. ఎందుకంటే ఎవరి యొక్క సంతతి ముందు పుడితే వాళ్ళు యువరాజులు అవుతారు. ఈ రాజకాంక్ష, ధనకాంక్ష స్త్రీలలో ఉండి తనకు ముందు పుట్టాలని ఆ పొట్టనంతా కొట్టుకుందంట నెలలు నిండక ముందు. కాకపోతే అవి మహర్షుల యొక్క వరప్రసాదాలు కాబట్టి అవి ప్రాణహీనం కాలేదు, ప్రాణాలతోని ముక్కలు 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 ముక్కలుగా పడిపోయినాయి. అలాగా అవన్నీ కూడా ఏం చేశాడు, కుండలల్లో పెట్టి వాటిని పెంచాడు. ఆ చిన్న చిన్న మాంసపు కాండాలను పెంచితే ఒక్క బాబుగా పుట్టాల్సిన ఆ శిశువు పిండము 60 భాగాలుగా ముక్కలుగా అయిపోయింది. 20 మంది సగరులు అయిపోయారు. అయితే తనకంటే ముందు గర్భిణీ స్త్రీ ఎలా ఉండాలి, మంచి ఆలోచన జ్ఞానంతో ఉండాలి. ఈర్ష్యాద్వేషాలతో ఉంటే రాక్షస లక్షణాలతో పుడతారు పిల్లలు. మంచి రామాయణ శ్రవణాలు, భాగవత భారతాలు, దైవనామస్మరణ. ప్రహ్లాదుడు రాక్షసుల కులంలో పుట్టినా నిరంతరము నారాయణ స్వామి కథలు పాటలు విన్నాడు కాబట్టి భాగవతోద్ధారుడు అనేటువంటి భాగవతోత్తముడుగా పుట్టాడు. అలాగా ఈమె ఏం చేసిందండి, ఈర్ష్యాద్వేషాలతోని వాళ్ళకి ముందు పిల్లలు పుట్టారు, నాకంటే చిన్నది అది, దాని పిల్లలే రాజులు అయిపోతారు, నాకు ఇంకా పుట్టకపోయినా ఎప్పుడు ఏడుస్తూ కోపంగా ఈర్షగా, అంటే మందభాగ్యుడు, మందమతి అనేటువంటి వాడికి అసలు ఏం జ్ఞానం ఉండదు. ఒక పశు ప్రవృత్తి అయినటువంటి మేధాతోని అశ్వమంజుడు అనేటువంటి ఒక మతిహీనునికి అన్నది. సుమతి రూపురే కలిలేని పిండముగానే కౌశికి పుట్టింది. వీళ్ళిద్దరు కూడా గొరత్మంతుని యొక్క చెల్లెళ్ళు, గౌరవత్మంతునికి మేనల్లుళ్ళు అవుతారు ఈ సగరులందరూ. భృగు మహర్షిని శరణు వేడి శోక హృదుడై మతిహీనుడైన గాని అశ్వమంజుడే వంశవర్ధునిగా వరమొసగి సుమతి గన్న పిండము 60,000 ఖండములుగా అందు జనించు 60 పిండంబులను 60,000 మంది సుతులను గని సగరులైరి యశము బలము కలిగి పేరు గడింతురని పలికే భృగు ఋషి సంతసించి సగరుడు భృగువును ఘనముగా సత్కరించి మతిహీనుడైన అశ్వమంజుడు అంశుమంతుడను సద్గుణ సంపూర్ణైన ప్రజ్ఞాశాలి సుతుని గనెను. అప్పుడు రాజుల దగ్గరలో ఏంటంటే పేదమ్మాయిలన్నా కూడా చేసుకుంటాము, ఇప్పటికీ కూడా కొన్ని నడుస్తున్నాయి. జమీందారీలలో ఉంటారు, వాళ్ళకు ఉన్మాదులై ఉంటారు, వాళ్ళని ఎక్కడ బయట చదువు రాదు ఏమీ రాదు, పేద గుళ్ళో పూజారుల బిడ్డలను వాళ్ళ పేదరికంగా మాకు బ్రతుకు తెరుదవుతుందని ఆ వధువు యొక్క ఎటువంటి ఆలోచనను స్వీకరించకుండా ఇప్పుడు ఈ కలికాలం కూడా మాకు తెలిసిన వాళ్ళు ఒక ఉన్మాదికి ఒక అమ్మాయిని ఇచ్చారు. అట్లాగా దాచిపెట్టి వాడి ఉన్మాది అని తెలిసినా కూడా ఒక పేద ఇంటి బ్రాహ్మణ పిల్లని తెచ్చి పెళ్లి చేశాడు. చేస్తే వాడి రాక్షస ప్రవృత్తికి ఈమె గర్భము దాల్చి ఒక మంచి సులక్షణమైన సంపన్నమైనటువంటి మంచి జ్ఞాన సంపన్నుడైనటువంటి కుమారుణ్ణి కన్నది. ఆయన ద్వారానే మనకు ఈ ఇక్ష్వాక వంశ అనేది అభివృద్ధి పొందింది. అంశుమంతుడను సద్గుణ సంపన్నుడైన ప్రజ్ఞాశాలి సుతినిగా నేను మతిహీనతన క్రూర కర్మల జనుల హింసించి పుర బహిష్కరణగా వింపవడ అశ్వమంజుడు. అతను ఏంటంటే అందరినీ కొట్టడము, తిట్టడము, రాళ్లబెట్టి కొట్టడము, ఏ ఆడపిల్లలు కన్నా పడ్డా వాళ్ళ పైబడి రక్కడం, కొరకడం, మానభంగాలు చేయడం, అటువంటి కులహీనుణ్ణి భరించలేక మరణశిక్ష వేయలేక అడవుల్లో వదిలిపెట్టి క్రూర మృగాలకు ఆహారంగా వేయమని కన్న తండ్రే ఏ పిల్లలకైతే తపస్సు చేశాడో అటువంటి దుర్మార్గపు పనులను సహించలేనటువంటి సగర చక్రవర్తి తన పెద్ద భార్య కుమారుడు అనేటువంటి ఒక వంశానికి ఒక మనవణ్ణి ఇచ్చాడు. చాలు వాడు ఆ పిల్లడు చాలా సుగుణ సంపన్నుడు, అంశుమంతుడు. ఈ అశ్వమంజుడు అంటే గుర్రం యొక్క ముఖం గుణాలు కలవాడు, చాలా స్పీడ్గా వెళ్ళడము, అట్లా అసలు ఎంత వేగంగా ఉంటుంది, అందరిని హింసించేవాడు. కాబట్టి క్రూర మృగాలకు ఆహారంగా ఇయ్యమని వాడిని కట్టివేసి అడవులలో వదిలిపెట్టారట. మళ్ళీ ఆయన ఏం చేశాడు, ఆ కాలంలో అంటే దశరథ మహారాజుకు ముత్తాతలాగా ఆయన కూడా అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగముడరించి సగరుడు అంశుమంతుని రక్షణ యాగాశ్వము వదిలి తాత ఈ మనవడి యొక్క ఆధ్వర్యంలో ఒక అశ్వాన్ని వదిలాడు. ఎక్కడైతే ఈ అశ్వము మనకు దశరథ మహారాజు దాంట్లో చెప్పుకున్నాం కదా, తిరిగి 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 మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాక అప్పుడు యజ్ఞం మొదలు పెట్టాలి. కానీ ఇక్కడ ఏంటంటే అశ్వం వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాలేదు. ఆ తిరిగి రాకపోయేటంటే తన కుమారులు ఏంటంటే 60,000 మందిని పంపించేశాడు వెతకడానికి. ఘనకీర్తి కలిగిన సగరుని అశ్వేధ యాగంబు ఫలించిన తన పదవికి ముప్పు వాటిల్లని దేవేంద్రుడు యోచించి. ఈయన చాలా కీర్తివంతుడు, పుణ్యాత్ముడు ఈ సగర చక్రవర్తి. ఈయనది గిట్ట ఫలిస్తే ఈయనకు సంతానమా అయింది, సంతానం కోసం కాదు, మళ్ళీ ఇంకా ఏం కోరిక లేదు. ఇప్పుడు నా పదవికి ముప్పు వస్తుంది. ఆయనది పదవే కొన్ని యుగాల వరకు, మనకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవులు 5 సంవత్సరాలలాగా అది కొన్ని యుగాలు, ఒక యుగం వరకు కొన్ని ప్రమాణం ఉందన్నట్టు ఆ పదవికి. ఒకటేంటి బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి, ఇవి 2 కూడా పదవులే. మిగతావన్నీ కూడా
మామూలు అవతారాలు. వీళ్ళు మంచిగా ఉంటేనేమో వాళ్ళ పాపకర్మలు ఎక్కువ చేస్తే రాజులుగా ఉండి అహంకార దేవతల మీద దూషణలు హవిస్సులు సగా ఇవ్వకపోతే, అంటే ఎవరికి ఉండాల్సిన కోరికలు వాళ్ళకు ఉంటాయి అన్నట్టు. మనకి ఇంకా పోగా అగ్ని పురాణం కూడా వస్తుంది. అగ్ని పురాణంలో ఉండేటువంటిది ఏంటంటే కుమారస్వామి యొక్క జననం మనకు మొన్ననే సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గశిర శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి అంటాము, అట్లా అయిపోయింది. అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంలో ఉన్నప్పుడు అగ్నిదేవుడు పావురం రూపంగా వెళ్లి భగ్నం చేస్తాడు, బాగా అరుస్తాడు గట్టిగా. అగ్ని కంటే అగ్నిని కాల్చే శక్తి శివుని యొక్క తేజానికి ఉన్నది, వీర్య తేజానికి. ఆమె తన భర్త నుంచి రావాల్సినటువంటి పుత్ర సంతానమైనటువంటి స్వీకరింపలేక దేవతలందరినీ మీరందరూ ఇక్కడి నుంచి నిస్సంతులు అయిపోయి శపిస్తుంది. అందుకే మన భారతదేశ జనాభా పెరుగుతుంది, లోకల్ అన్ని జీవజాత జనాభా పెరుగుతుంది, కానీ దైవ జనాభా పెరగదు. దేవతలు 33 కోట్ల మందికి అంతే ఉన్నారు, 33 కోట్ల దేవతలు. ఇక తర్వాత పెరగలేదు, ఇన్ని యుగాలైనా కూడా పెరగలేదు అన్నట్టు. అది పార్వతీదేవి శాపం దేవతలకు ఉంది. అలాగా ఇప్పుడు ఇదేంటంటే మంచి మేధావులు ఉంటారు, కానీ ఈ కౌశికి సుమతి సుదతి అనేది మనకు ఆ కథ వస్తుంది. కశ్యప మహాముని యొక్క భార్యలు నాగజాతి పుడుతుంది, కశ్యప మహామునికి గరుడ జాతి పక్షి జాతి పుడుతుంది. ఈ పక్షి జాతి ఎందుకు పుట్టింది? అంగాలు సరిగా కాకముందే సేమ్ ఇప్పుడు ఇలాగే వీళ్ళ కూతుర్లు చేసుకుని వాళ్ళ తల్లులు కూడా అలాగే చేసుకున్నారు. ఆ గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంటే గర్భం 60 ఖండాలైపోయి 60,000 నాగులు పుడతారు, మేనమామలు. ఈ సగరులకు నాగులు మేనమామలే. ఇక్కడ మళ్ళా గరత్మంతుడు మేనమామని. ఆయన చేతులు రెక్కలుగానే ఉంటాయి. గర్భస్థ పిండానికి శిశువు ఎలా ఉంటుంది, ఒక చేపలాగా ఒక పక్షిలాగా అలాగా నెల నెల మార్పు చెందుతుంది. చేతులు మొత్తం అంగాలు తయారు కాకముందే ఒక పక్షి రూపంగా పుట్టాడు గరత్మంతుడు. అయితే ఇప్పుడు ఈ సగరులందరినీ కూడా సరి అయిన వేళకు సంవత్సరం అయిపోతుంది. ఏదైనా కొన్నింటికి నియమం ఉంది. ఇప్పుడు మనం ఒక భవంతి కట్టాలంటే ముగ్గు పోసినాక సంవత్సరం లోపల భవనానికి గృహప్రవేశం భవనం కట్టడం కావాలి, గృహప్రవేశం అయిపోవాలి, లేకుంటే చెడు సూచనలు ఇస్తుంది. అలాగే ఒక యజ్ఞం అయిపోయినాక ఆ రోజు వరకు తిరిగి రావాలి, మళ్ళా యజ్ఞాన్ని ప్రారంభించాలి. అది పూర్తి అసంపూర్ణమైపోతుంది అన్నట్టు. అలాంటి అసంపూర్ణమైన వ్రతాలు కానీ, నోములు కానీ, క్రతువులు కానీ, గృహప్రవేశాలు కానీ, ఏ శుభ కార్యక్రమమైనా కూడా విచ్ఛిన్నమైపోతుంది, అంటే దుష్పరిమాణాలు చూపిస్తుందని మనకు రామాయణ భాగవతాలు తెలుపుతున్నాయి. యాగాశ్వం వెతకడానికి వెళ్ళి సగరులర్వే 60,000 మంది వాళ్ళందరినీ కూడా ఈ యాగాశ్వాన్ని దాచి దేవేంద్రుడు ఏం చేస్తాడు, పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. యాగాశ్వమున పరయించి పాతాళమున చేర్చి తమ సమాధి నిన్న కపిల ఋషి ఆశ్రమాన కట్టి వేసి. ఆయన ఎప్పుడో తపస్సమాధులకు వెళ్ళాడు. నెలలు మాసాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఆ లోపల పాతాళ లోకంలో కూర్చొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు కపిల మహర్షి. 60,000 మంది సగరులు అన్వేషణ గావింపగా అఖిలము భూలోకమంతా అఖిలము గాలించి పాతాళమునకు వెళ్ళి పరిశీలించిరి. కళ్ళకపడ మెరుగగ తపమాచరించు కపిలమునిని అశ్వాపహారిగా ఎంచి హింసించబోయిరి సగరులు. ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటే ఎప్పుడు భంగం కాలేదు. ఇంద్రుడు వచ్చి ఆయన ఆశ్రమం ముందట ఈ అశ్వాన్ని బంధించడం వల్ల వీళ్ళేంటి పొరపడ్డారు. మా అశ్వాన్ని తెచ్చుకొని వాళ్ళ ఇంటికి గుమ్మానికి కట్టుకొని ఏమీ ఎరగిన తపస్సు చేసుకుంటున్నాడు ఆయనని వాళ్ళ దగ్గర ఉన్న బల్లెలు కట్టెలతోని ఆయన గడ్డాన్ని ఆయన బట్టలను ఇట్లా చెరపడం మొదలు పెట్టారట. ఆయన తపానికి భంగం కలిగించారు తపస్సుకు. తాపసిగ్భగ్గున కోపవశంబున కనులు తెరిచి శాపవశంబున అతని శాపవశంబున భస్మరాశిగా మారిది 60,000 మంది తన ఇలా జాడగాన రాక చింతబోయే చక్రవర్తి. ఇటు అశ్వము రాలేదు, సంవత్సర కాలం అయిపోయింది, 2వ సంవత్సరం వస్తుంది, తన కుమారులు ఎవరు కూడా రాలేదు. దినములెన్ని గడిచిన గాని చిరిగి రాని సుతులకై వగచి అశ్వాన్వేషమునకై అంశుమంతుని పంపే రాజు. ఇక తన మనుమడు 14 సంవత్సరాల పిల్లల్ని పంపించాడు. సగరులు ఇంకా రాలేదు, ఎక్కడ వెళ్ళారు, వీళ్ళకి ఏమైంది అని. పినతండ్రుల అన్వేషణలో నా పాతాళము చేరి ఎత్తైన భస్మరాశిని చందనున్న యాగాశ్వముగని విలపించు అంశుమంతుని చూసి గరత్మంతుడు తానే తెంచు వరకు తన మేనళ్ళు 60,000 మంది సగరులు కపిల ఋషి శాపవశంబున భస్మరాశులుగా కూలిన విషాదగాథ వినిపించే. సగర కుమారుల ఊర్ధ్వగతులకై ఆకాశ గంగను ప్రార్థించి చితాభస్మరాశులపై ప్రవహింపజేసి గంగోదకంబుల సగరులకు తర్పణములు బదలమని పలికి. యాగాశ్వముతోడ అంశుమంతుడు తాత దరి చేరి పినతండ్రు దుస్థితి వినిపించి విలపించే. నీ కుమారులందరూ కూడా గతించారు తాత, ఈ పినతండ్రులందరికీ సద్గతులు కావాలంటే, వాళ్ళు పునర్జీవులయ్యి పూర్వలోకాలకు వెళ్ళాలంటే పవిత్రమైన గంగను వాళ్ళ చితాభస్మ మీద
పారేటట్టు చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా పితృలు ఎవరైనా మన వాళ్ళు చనిపోతే ఆ అస్థికలను తీసుకువెళ్ళి, చితాభస్మాన్ని తీసుకువెళ్ళి కాశీకి వెళ్ళి వారణాసిలో గంగలో కలుపుతారు, ధర్మపురి గోదావరి నదిలో కలుపుతారు చుట్టుపక్కల పల్లెటూళ్ళ వాళ్ళు. దహనం చేశాక ఈ శల్య అన్వేషణ అంటే మొత్తం ఆ శల్యాలన్నీ బౌడుదనేసి దూరంగా మనుషులు నడవనేటువంటి ప్రదేశంలో గంగా నదిలో కలుపుతారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వచ్చే జన్మ, వాళ్ళు ఎన్ని పాపాలు చేసి ఉన్నారో ఆ జీవి, వాళ్ళకి మంచి పునర్జన్మ రావాలి అని పవిత్రమైన నదుల్లో కలుపుతారు అన్నట్టు.